कुंज बिहारी राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज ब्रज जनरञ्जन जनरञ्जन यमुनातीरावनचारी यमुनतीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम ఎత్తి చేత్తో हरे పట్టుకురా राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि जय जय बोल प्रभुपाद 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 जय प्रभुपाद 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 जय जय प्रभुपाद गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव 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 गुरुदेव
जय गुरु महाराज शिला श्रीपाद की, जय जगतगुरु शिला प्रभुपाद की, जय निताय की, जय श्री लक्ष्मी नरसिंहदेव भगवान की, जय 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 श्री श्री जगन्नाथ बलदेव शुद्ध महारानी की, जय 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 श्री श्री राधा माधव की. जय సౌండ్ తగ్గించు ఇది, ఓపెన్ చేసి కొంచెం సౌండ్ తగ్గించుకో. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం 9వ శ్లోకం. కరెక్టా ప్రభుజీ? गुरुजी दंडवत प्रणाम गुरुजी. ప్రభు ఎంతమంది పెట్టినట్టు పెట్టు ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్, దండాలు ప్రణామ్ మహారాజ్. 8వ అధ్యాయం 9వ శ్లోకం కరెక్టేనా? महाराज दंडवत प्रणाम महाराज. శ్లోక నంబర్ కరెక్టేనా? అందరూ దండవత్ దండవత్ అంటున్నారు. ఓకే. హరే కృష్ణ గురు మహారాజ్ దండోత్. సో ఎంతమంది హరే కృష్ణ హరే కృష్ణ ఉన్నారా? ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు. కరెక్ట్ గురు మహారాజ్. గురు మహారాజ్. కవిం పురాణం అనుశాసితారాం, అనోర్ అనియాంశం అనుస్మరేద్యః, సర్వస్య ధాతారం అచింత్య రూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తెలుగులో చదవండి. ఎవరు చదువుతారు? మీరు చదువుతారా? ఉందా మీ దగ్గర తెలుగు? ఓకే, ఇది తీసుకుని చదవండి. హరే కృష్ణ గురు మహారాజ్ దండవత్ ప్రణామం. కవిం పురాణమనుశాసితారాం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వర్డ్ టు వర్డ్ మీనింగ్. కవిం సర్వజ్ఞుడుగను, పురాణం ప్రాచీనుడుగను, అనుశాసితారం నియంత్రించువాడు, అణువు కంటెను, అనీయాంశం సూక్ష్మమైన, అనుస్మరేత్ సర్వదా స్మరించుచు, ఎవడు, సర్వస్య సర్వం యొక్క, దాతారం పోషించువానిగను, అచింత్య రూపం ఊహింప శక్యముగాని రూపము, ఆదిత్యవర్ణం సూర్యుని వలె తేజస్సు గల, తమసః తమస్సునకు, పరస్తాత్ అతీతుడుగను. అనువాదము మరియు భాష్యము జగద్గురు శ్రీల ప్రభుపాద వారిచే. జయ జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. సర్వజ్ఞుడుగను, అతి ప్రాచీనుడుగను, శాసించువాడుగను, అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడుగను, సర్వమును పోషించువాడుగను, భౌతిక భావాతీతుడుగను, ఊహింప శక్యము కాని రూపము గలవానిగను, సదా దివ్య రూపుడుగను, పరమపురుషుని స్మరింపవలెను. సూర్యుని వలె తేజస్సు గలవాడును, దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. భాష్యము. ఈ శ్లోకమున దేవాది దేవుని స్మరించు విధానము తెలుపబడినది. ముఖ్యమైన విషయం ఏమనగా, అతడు నిరాకారుడో లేక శూన్యుడో కాడు. నిరాకారమైనట్టి శూన్యమైనట్టి దానిని ఎవ్వరునూ ధ్యానింపజాలరు. అది మిక్కిలి కష్టము. కానీ శ్రీకృష్ణుని స్మరించు విధానము మిక్కిలి సులభమైనది.
అదే ఇక్కడ వాస్తవముగా పేర్కొనబడినది. మొట్టమొదట మనము భగవానుడు పురుషుడని అనగా రూపసహితుడని ఎరుగవలెను. మనము శ్రీరాముని గాని శ్రీకృష్ణుని గాని పరమ పురుషులుగానే ధ్యానింపవలెను. ఎవరైనను శ్రీరాముని స్మరించినను శ్రీకృష్ణుని స్మరించినను అతడెట్లుండునో భగవద్గీత యందలి ఈ శ్లోకమునందు వర్ణింపబడినది. భగవానుడు కవి అని ఇక్కడ వర్ణింపబడెను. అనగా అతడు భూత భవిష్యత్తు వర్తమానముల నెరుగును. కనుకనే సర్వజ్ఞుడు. సర్వమునకు మూల కారణమగుటచే ఆతడే పురాణ పురుషుడు. సర్వము ఆతని నుండియే ఉద్భవించినది. ఆతడు విశ్వమునకు పరమ నియంత్రకుడు. మానవ సమాజమునకు పోషకుడు, శిక్షకుడు ఆతడే. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. ఆత్మ అనున్నది వెంట్రుక కొనలో 10,000వ వంతు రూపమును దాల్చియుండును. కాని భగవానుడు ఈ సూక్ష్మాంశం యొక్క హృదయమునందు కూడా ప్రవేశించుటచే అతడు ఊహించుటకు వీలు లేనంతటి సూక్ష్మమైన వాడు. కనుకనే అతడు అణువు కంటెను మిక్కిలి సూక్ష్మమైన వాడని చెప్పబడి ఉన్నాడు. దేవాది దేవుడుగా అతడు అణువునందును మరియు అతి సూక్ష్మమైనట్టి దాని హృదయమందును ప్రవేశించి పరమాత్మగా దానిని నియంత్రించుచుండును. అతి సూక్ష్మమైనను అతడు సర్వవ్యాపకుడై సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే గ్రహమండలములన్నీయును పాలింపబడుచున్నవి. పెద్ద పెద్ద గ్రహములు సులభముగా అంతరిక్షమునందు ఎట్లు తేలుచున్నవని మనము తరచుగా ఆశ్చర్యపడుచుందుము. వాస్తవమునకు దేవాది దేవుడే తన అచింత్య శక్తిచే అతిపెద్ద గ్రహములను మరియు నక్షత్ర మండలమును నిలుపుచున్నాడని ఇక్కడ చెప్పబడినది. కనుకనే ఈ సందర్భమున అచింత్యము అను పదము మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. భగవానుని శక్తి మన ఆలోచనా పరిధికి భావనకు అతీతమగుట చేతనే అచింత్యమను పదము ఎంతో ముఖ్యమైనది. వాస్తవమున వాస్తవమునకు ఈ హరే కృష్ణ. వాస్తవమునకు ఈ విషయమును గూర్చి ఎవరు చర్చింపగలరు? అతడు ఈ భౌతిక జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నను దానికి అతీతుడై ఉండును. ఆధ్యాత్మిక జగత్తుతో పోల్చి చూసినచో అతి స్వల్పమైనట్టి ఈ భౌతిక జగత్తును గూర్చి కూడా మనము అర్థము చేసుకొనజాలము. కనుక దానికి అతీతమైన దానిని మనం ఎట్లు అర్థం చేసుకొనగలము? కనుక అచింత్యము అనగా ఈ భౌతిక జగత్తునకు అతీతమైనది మరియు మన హేతువాదమునకు, తర్కమునకు, తాత్విక భావనా కల్పనలకు అందనిదని అర్థము. కనుక వివేకవంతులు వ్యర్థ వాదములను, ఊహాగానాలను త్యజించి వేదములు, భగవద్గీత, శ్రీమద్భాగవతము వంటి ధర్మ గ్రంథములందు తెలుపబడిన విషయములను అంగీకరించి అవి తెలుపు సిద్ధాంతములను అనుసరింపవలెను. అదియే మానవునికి సరి అయిన అవగాహన శక్తినొసగును. హరే కృష్ణ గురు మహారాజ్. ధన్యవాదాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
సో భగవంతుడు ఎవరైతే భగవంతుణ్ణి చనిపోయేటప్పుడు అంతిమ సమయం గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు భగవంతుని దగ్గరికి చేరుకుంటారు. సో మరి భగవంతుని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఏ విధంగా ఆలోచించాలి భగవంతుడి గురించి? సో అది ఇక్కడ భగవద్గీతలో చెప్పబడింది. మోడరేటర్ ప్రభుజీ మ్యూట్ చేయండి అందరినీ. సో నేను చాలాసేపు మాట్లాడినా సో ఒక్కొక్కళ్ళు భగవంతుడి గురించి ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉంటారు కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. కానీ భగవంతుడి గురించి కేవలం భగవంతుడు మాత్రమే చెప్పగలడు. ఆయన చెప్పిందే కరెక్ట్. ఆయన చెప్పిందే అథారిటీ అన్నమాట. ఆయన చెప్పిందే వాస్తవం. ఎందుకంటే భగవంతుడు మనకి అతీతుడు. మన పరిస్థితి ఏంటంటే మనమే చూసుకోలేకపోతున్నాం. హమ్ ఖుద్ దేఖ్ నహీ పా రహే ఖుద్ కో. ఆత్మ, మనం ఆత్మ కదా. ఆత్మ స్వరూపం, మనకు కూడా స్వరూపం ఉంది. సూక్ష్మం కానీ దానికి కూడా స్వరూపం ఉంది. ఆ ఆత్మ స్వరూపం ఏంటో కూడా మనం ఏంటో కూడా మనకు తెలియదు. అది మన పరిస్థితి. సో మరి అలాంటప్పుడు భగవంతుడు ఎలా అని చెప్పి మనం ఎలా చెప్పగలం? ఇదేంటి నరసింహ ఎవరిది? మీదేనా? ఇక్కడ మంది కాదు కదా. ఓకే. ఓకే. సో మన పరిస్థితి భగవంతుడి సంగతి ఎందుకు? మనకు దగ్గరగా ఉన్న స్నేహితుడు, ఆ స్నేహితుని యొక్క స్వరూపం కూడా మనకు తెలియదు. మన బయట కనిపించే శరీరం తెలుస్తుంది, కానీ ఎవరు స్వామి పొద్దాగా అన్మ్యూట్ చేస్తాను మాట్లాడుతున్నారు? కొంచెం మోడరేటర్ ఎవరు కొంచెం నేర్చుకోండి మోడరేట్ చేయటం ఎలాగో. ఎవరు అన్మ్యూట్ చేయడానికి వీలు లేకుండా సెట్టింగ్ పెట్టుకోవాలి. మీరు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఫ్లో పోతుంది అనమాట. మహారాజ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ఓకే. సో మన పరిస్థితి ఏంటంటే మన గురించే మనం చూసుకోలేము. మన స్వరూపం అంటే కూడా ప్రస్తుతం మనకు తెలియదు. మన బయట ఉన్న శరీరం చూసి అది అనుకుంటున్నాం. నవనీత్ కృష్ణ ఇలా ఉంటాడు అనుకుంటున్నాం, కానీ నవనీత్ కృష్ణ లోపల ఎలా ఉన్నాడో మనకు తెలియదు. అవునా? నటో నాట్యధరో యథ. ఇప్పుడంటే నాటకాలు వేరే విధంగా ఉంటున్నాయి. ఇంతకుముందు ఏంటంటే నాటకాలు వేస్తే కేవలం పాత్ర మాత్రమే కనిపించేది అనమాట. ఇప్పుడు కూడా చూడండి కొన్ని కేరళలో అవి చేస్తూ ఉంటారు కదా. ఏముంటుందండి కేరళలో? ఆ ఫామ్ ఏమంటారు? ఆర్ట్ ఫామ్ని. అందులో మనకి అది ఎవరు వేస్తారో తెలియదు. కేవలం ఆ క్యారెక్టర్, ఆ పాత్ర మాత్రం నాకు కనిపిస్తుంది. సో అలాగే మనం ఒక పాత్ర వేస్తున్నాం ఇక్కడ కదా. నవీన్ అదొక పాత్ర ఇక్కడ. ఆ పాత్ర వేస్తున్న వ్యక్తి మనం ఎవరో చూడలేకపోతాం. ఆ లోపల ఉన్న వ్యక్తి మగ ఆడ కూడా తెలియదు మనకి. అవునా? నువ్వు నవనీత్ కృష్ణ, ఈయన మగ మనిషిగా పుట్టాడు. లోపల ఉన్న ఆత్మ మగ ఆడ కూడా తెలియదు మనకి. మన పరిస్థితి. సో అటువంటప్పుడు మరి మనం భగవంతుడిని మన ఇష్టం వచ్చినట్టు ఎలా ఊహించుకుంటాం? కొంతమంది సకారం అకారం ఎవరు పడితే వాళ్ళు అన్నట్టు. భగవంతుడు
ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఎలా ఉంటాడు అనేది భగవంతుడే స్వయంగా చెప్పాలి. అది ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఎలా ఉంటాను, నన్ను ఎలా మీరు ఆలోచించాలి, ఏ విధంగా నన్ను ఊహించుకోవాలి, ఏ విధంగా నన్ను ఆలోచించాలి. సో భగవంతుడు మనకు తెలుసు కృష్ణుడు ఎలా ఉంటాడు కదా. కానీ కొంతమంది ఏమనుకుంటారు, కృష్ణుడు అంటే ఒక గొప్ప రాజు, కింగ్, లేకపోతే గొప్ప జ్ఞానం కలిగిన వాడు, లేకపోతే ఎవరో తపస్సు చేసి జ్ఞానం పొందినాడు అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో గోప బాలుడు అనుకుంటారు, కొంతమంది ఏదో అనుకుంటా ఉంటారు కదా. నిజానికి ఆయన తత్వం ఏంటి? భగవంతుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో శ్రీకృష్ణుడి స్వరూపం మనకు తెలిసినప్పటికీ ఎలా ఉంటాడో, కానీ ఆయన ఎటువంటి వ్యక్తి అనేది మనం ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి నవీన్ కృష్ణ ఉన్నాడు, నవనీత్ కృష్ణ, చూడటానికి ఫోటో చూసి తెలుస్తుంది. కానీ మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు కేవలం ఆయన రూపమే కాదు కదా, ముక్కు, కళ్ళు, జుట్టు రంగు, చొక్కా రంగు, ఇవే కాదు కదా. మనం నవనీత్ కృష్ణ అనే వ్యక్తి గురించి ఆలోచించామంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు కూడా ఆలోచిస్తాం. ఓ ఈయన టీచరు, ఈయన ఈ సబ్జెక్ట్ వచ్చు, మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, బండి నడుపుతుంటే కంట్రోల్ ఉంటుంది. ఆ? ఇవన్నీ ఉంటాయి మనకి. ఆ విధంగా ఆలోచించుకుంటాం కదా. వ్యక్తి అంటే కేవలం ఫోటో లాగా ఆలోచించాం కదా. సో మరి అలాంటిది భగవంతుని శ్రీకృష్ణుని ఎలా ఆలోచించాలి? కేవలం ఒక ఫోటో లాగా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఫ్లూట్ ఉంది, అంతేనా భగవంతుడు? కాదు కదా. భగవంతుడు ఆయన యొక్క మహత్యం ఏంటి? ఈయన బైక్ మాత్రమే కంట్రోల్ ఉంటుంది, శ్రీకృష్ణుడికి మొత్తం విశ్వం మొత్తం కంట్రోల్. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి మహేశ్వరుడు, అన్ని లోకాలు కంట్రోల్లో ఉంటాయి. మనకి బైక్ కూడా కంట్రోల్లో ఉండదు అప్పుడు. అవునా? బ్రేక్ తెగిపోయింది అనుకోండి వైరు, ఇంకంతే సంగతి, హరే కృష్ణ. మన కంట్రోల్ లేదు కదా. అప్పుడు అనుకుంటా ఉంటాం మన అబ్బాయి మన అమ్మాయి మన కంట్రోల్ ఉన్నారు అనుకుంటాం కదా. ఒకరోజు అర్థం అవుతుంది వీళ్ళు నా కంట్రోల్లో లేరండి. అవునా? సో అదేవిధంగా చాలా అనుకుంటా ఉంటాం మన ఆఫీస్లో కానీ, ఇదంతా నా కంట్రోల్లో ఉంది అనుకుంటాం. ఒకరోజు అర్థం అవుతుంది నా కంట్రోల్ ఏం లేదని కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా అంతే, స్టేట్ అంతా మన కంట్రోల్లో బాగా నడిపిస్తున్నాం అది ఇది అంటారు. ఒక 4 రోజులు ఆపకుండా వర్షం పడితే ఇంకేం లేదు, ఇంక కంట్రోల్ అంతా పోయా. అవునా? చీఫ్ మినిస్టర్ అది ఇది అనుకుంటాం కంట్రోల్. సో భగవంతుడు అంటే సర్వలోక మహేశ్వరం, ప్రతి ఒక్కటి కంట్రోల్లో ఉంది. అది భగవంతుడు అంటే. అది శ్రీకృష్ణుడు కేవలం ఒక మనిషిలాగా ఉండే వ్యక్తి కాదు, భగవంతుడు, మనిషిలాగా కనిపించే భగవంతుడు. సో అందులో ఏ విధంగా మనం ఆలోచించాలి? భగవంతుడే చెప్తున్నాడు మనకి. కవిం అంటే ఏంటి? అన్ని తెలిసిన వాడు. నారాయణ కృష్ణ ఉన్నాడు, మనకేం తెలుస్తుంది? ఏ సబ్జెక్ట్ రూమ్ ఇది? బాటనీ టీచర్, ఏదో బాటనీ గురించి కొద్దిగా గొప్ప తెలిసింది అనుకుంటా. మ్యాథ్స్ టీచర్ అనుకోండి, మ్యాథ్స్ బాటనీలో కొంచెం మ్యాథ్స్ లో మనకు తెలిసినంత తెలియదు అనుకోండి. అనుకుంటారు కదా. లేకపోతే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు అనుకోండి, మన ఇంగ్లీష్ లేకపోతే అసలు బాటనీ లేదు, అది లేదు అనుకుంటారు. బాటనీ లేదు, మ్యాథ్స్ లేదు, అన్ని ఇంగ్లీష్ ఉంటేనే అనుకో. సో ఈ విధంగా మనందరం ఏంటి, ఒక్కొక్కరికి ఏదో చిన్న చిన్న కొంచెం 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 తెలుసు. కానీ భగవంతుడు అంటే సర్వజ్ఞుడు, అన్ని తెలుసు ఆయనకి. బాటనీ తెలుసు, మ్యాథ్స్ తెలుసు, అన్ని తెలుసు. వర్షాలు తెలుసు, ఎప్పుడు వస్తే తెలుసు, ఎంత కురిసిద్దో తెలుసు, ఏ వర్షం బొడ్డు ఎక్కడ పడుతుందో తెలుసు, అన్ని తెలుసు అనమాట. సో కవిం అంటే అన్ని తెలిసిన వాడు, సర్వజ్ఞుడు భగవంతుడు. మనం ఎవరు భగవంతుడు కాని వాళ్ళు ఎవరు సర్వజ్ఞులు అని చెప్పలేం. అవునా? ఎంత సర్వజ్ఞులను లెక్చర్లు ఇచ్చినా గానీ కడుపులో ఏదైనా నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? ఆ విషయం తెలియదు మనకి. అవునా? సో ఆ విధంగా మనం చాలా 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 చిన్న అల్పజ్ఞులం. అల్ప 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 అల్పజ్ఞులం, చాలా తక్కువ తెలిసిన వాళ్ళు అనమాట. అంటే పక్కన కన్నా కొంచెం ఎక్కువ తెలిస్తే ఇక మనం కాళ్ళు ఎగరేసి అది ఇది ర్యాంకులు అని చెప్పేసి, మార్కులని అది ఇది అని మనం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం, గర్వంగా. నిజానికి భగవంతుడు సర్వజ్ఞుడు. మనం భగవంతుడు ఆలోచించినప్పుడు సర్వజ్ఞుడు ఆలోచించాలి.
మనం ఏం చేసినా ఆయన తెలుస్తుంది అనమాట. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు కదా, అలాగే భగవంతుడి ముందు కాదు మన రీసెర్చ్ ఇవన్నీ. హైడ్ అండ్ సీక్ భగవంతుడి ముందండి. పిల్లలు ఆడుకుంటారు కదా హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు. ఎందుకని? మనకు అన్నీ తెలియదు కాబట్టి. ఈ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలియదు మనకు. అందులో దాగుడు భగవంతుడికి అన్నీ తెలుసు. సో మన భగవంతుడితో హైడ్ అండ్ సీక్ ఆడలేము, ఎందుకంటే ఎక్కడ దాక్కోవడం ఎక్కడ ప్లేస్ లేదు మనకు, సర్వజ్ఞుడు అనమాట. సో భగవంతుడి గురించి ఆలోచించినప్పుడు కవిం పురాణం ఓల్డెస్ట్. ఆత్మకి జననం లేదు, పరమాత్మకి జననం లేదు. సో ఇద్దరు పురాణమే. కానీ ఈ విశ్వంలో చూసుకుంటే మన శరీరం, మనం ఏమనుకుంటే ఇక్కడ మనం శరీరం అనుకుంటాం, ఆయన ఆయన శరీరం. ఈ విశ్వంలో అందరికన్నా పురాతనమైన వ్యక్తి ఎవరైనా అంటే భగవంతుడు అందరికన్నా. మనం అంత పురాతనం కదా, అంత 50 ఏళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళు ఇలా ఎంత పురాతనం. ఆ తర్వాత మళ్ళీ కొత్త శరీరం వచ్చేస్తుంది. సో అందరికన్నా పురాతనమైన వాడు. అనుశాసితారాం, అందరికన్నా పురాతనమైన వాడు, ముసలివాడు కాబట్టి. మామూలుగా మన ముసలివాడు అంటే ఏంటి? దేని మీద కంట్రోల్ ఉండదు, చేతి మీద కంట్రోల్ ఉండదు, నడక మీద కంట్రోల్ ఉండదు కదా, దేని మీద కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మన కళ్ళ మీద కంట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడు కళ్ళజోడు వచ్చింది. అవునా? ఫోకస్ చేయలేకపోతున్నాం. అట్లా మెల్లిమెల్లిగా కాళ్ళు చేతులు ఏమీ మన కంట్రోల్ ఉండవు. సో అనుశాసితారం, మనం ఏంటంటే మనకి కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం వేరే వాళ్ళ మీద శాసనం చేస్తుంటారు. అజ్జయ్ ఇజ్జయ్ అని, నేనే కింగ్ నేనే క్వీను, అజ్జయ్ ఇజ్జయ్ నా కింద నేను పైన, ఇవన్నీ చేస్తూ ఉంటాం. నిజానికి ఈ కాళ్ళు చేతులు మన కంట్రోల్ ఉన్నంత కాలం ఇవన్నీ, తర్వాత మనం చేయలేం. కొన్నిసార్లు మనకి మాట కూడా పడిపోవచ్చు. ఏంటి మురుగుతాను ఒకటి వేసి కూర్చోపోవాలా? స్పీకింగ్ ఆల్సో facts we can say that also they get frustrated and they put one thing and shut down in one corner. So that is our control. But మనకి విషయం అర్థం కాకుండా అజ్ఞానంతో విర్రవీగుతూ ఉంటాం మనం. అనుశాసిత ఆరాం, కంట్రోల్. సూక్ష్మమైన వాడు, చిన్నదానికన్నా చిన్నదాని వాడు, పెద్దదానికన్నా పెద్దవాడు భగవంతుడు. ఇది ఎలా కుదురుతుంది? ఇది దీనికన్నా చిన్నది కదా, మరి ఇది దీనికన్నా చిన్నది ఎలా అవుతుంది? అవునా? ఇప్పుడు మన ప్రభుజీ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి, తనకన్నా అమ్మాయి చిన్నది కదా, అమ్మాయి కన్నా నువ్వు చిన్నవాడు అవుతావా? ప్రతి అణువు భగవంతుడి కన్నా చిన్న, కానీ భగవంతుడు అణువు కన్నా చిన్నవాడు అవగలడు. ప్రభుపాద గారు పొరపాట్లు ఏం చెప్తున్నారు? అన్నిటికన్నా సూక్ష్మది ఏంటి? ఆత్మ అన్నిటికన్నా చిన్నది, కానీ భగవంతుడు దాని హృదయంలో కూడా ఉంటాడు. అలాగే అన్నిటికన్నా పెద్దదేంటి? విశ్వం. విశ్వం కూడా భగవంతుడి లోపల ఉంటుంది కదా. సో ఇది అచింత్య. ఇది ఎలా సాధ్యం? అన్ని లాజిక్స్ ఫెయిల్ అవుతాయి. హేతువాదులు అంటారు చూసారా, హేతువాదులు అందరూ ఫెయిల్. ఒకేసారి వేరే దానికన్నా చిన్నది పెద్దది ఎలా అవుతుంది? సో హేతువాదం ఫెయిల్, మన లాజిక్ ఫెయిల్. సో ఎందుకని? భగవంతుడు ఇన్ఫినిట్, మన లాజిక్స్ అన్ని ఇన్ఫినిట్గా అప్లై చేయలేం. అవునా? ఇన్ఫినిట్గా అప్లై చేయదు. ఇన్ఫినిట్గా వచ్చేప్పటికి మన మ్యాథమెటిక్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. దీనికి ఎగ్జాంపుల్గా A+B = A కదా. సో వాట్ కెన్ యూ సే అబౌట్ A and B? If A+B = A, what could be A and B? In what conditions A+B = A? దండోత్పలం మహారాజ్. When B is equal to చెప్పండి. B, when B is equal to 0, A+B is equal to A. ప్రభుజీ పేరేంటి? ప్రభుజీ రమణరావు.
ప్రభుజీ నిన్న కలిసాం. బి 0 అయితే a ప్లస్ బి ఈక్వల్ టు ఏ. అది మామూలుగా మనకు తెలిసిందే, వన్ పాసిబిలిటీ. ఇంకా సుప్రీం, వాట్ ఈస్ సుప్రీం? దేర్ ఈస్ వాట్ ఈస్ సుప్రీం ఇన్ మ్యాథ్స్? హౌ మచ్? హౌ మచ్? Infinity. If A is infinity also, then B doesn't matter how much big it is. B may be 0, 1, 2, 3, 100, 1000, million, billion, trillion. Any number you put, it doesn't. It is like 0 only. B becomes 0 in front of infinity. So any number you take in front of infinity is like 0 only. సో రమణారావు గారు అర్థమైందా? ఏ ఇన్ఫినిటీ అయిందనుకోండి, ఇంకప్పుడు బీతో పని లేదు. బి అంత పెద్ద నెంబర్ అయినా కానీ ఏ అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ. No, sir, it is not possible, sir. చెప్పండి. A infinity. Huh? A infinity means some number it may be, Maharaj. So దానికి B ఎంత నెంబర్ యాడ్ చేసినా it should not be equal to A, sir. That is the problem. You have to read some mathematics. Only one condition. If B is equal to 0, then only A plus B is equal to A, A, Maharaj. That is not correct. If A is infinity, then B, however big it is, A plus B equal to A. That is infinity. So all our logic will fail in front of infinity. You read something about infinity, Prabhuji. సో ఆల్ అవర్ లాజిక్ ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది భగవంతుడు. సొంతంలో హేతువాదులంతా దే హావ్ నో ఐడియా అబౌట్ సుప్రీం ఆర్ ఇన్ఫినిటీ, ఈవెన్ మ్యాథమెటికల్ ఇన్ఫినిటీ. సో ఈ విధంగా అణువు కన్నా చిన్నవాడు, అలాగే బ్రహ్మాండం కన్నా పెద్దవాడు. ఎలా ఒక వ్యక్తి అణువు కన్నా చిన్నగా, ఒకే వ్యక్తి అణువు కన్నా చిన్నగా, బ్రహ్మాండం కన్నా పెద్దగా ఒకేసారి ఎలా ఉండగలడు? ఇది మనకి అంతు చిక్కదు. దీన్ని అచింత్య అంటే మనకి బుర్రకి అర్థం చేసుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని మనం రీసెర్చ్ చేస్తే అర్థం అవుతాయి, కొన్ని మనం రీసెర్చ్ చేసినా అర్థం కావాలి. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్న. సో ఆ విధంగా భగవంతుడు అనేది ఎప్పుడు అన్సాల్వ్డ్ పజిల్. ఎప్పుడు ఫుల్గా మనం అర్థం చేసుకోలేం. మనం ఏంటంటే ఆస్వాదించడమే. అణువు కన్నా చిన్నవాడు, బ్రహ్మాండం కన్నా పెద్దవాడు, మళ్ళీ ఆయన ఒక వ్యక్తి. సర్వస్య ధాతారాం, అదేవిధంగా అన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అచింత్య, దానికి చాలా రూపం. ఇవన్నీ ఉంటే ఇదంతా అదేదో శక్తి పైన రూపం లేనివాడు అనుకుంటాం. అణుకన్నా చిన్నవాడు, బ్రహ్మాండం కన్నా పెద్దవాడు, కానీ ఆయనకు ఒక రూపం. ఇక్కడే హేతువాదులు, తర్వాత సొంతంగా వాళ్ళ మతాలని, కల్పిత మతాలను పెట్టుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే ఏదన్నా అనంతం అంటే రూపం లేదు అనుకుంటూ ఉంటారు. నిజానికి అనంతమైన రూపం ఉండొచ్చు. అది మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ పారాబోలా. ఇది ఇన్ఫినిట్ పారాబోలా, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఎ షేప్, ఇన్ఫినిట్ సైజ్ పారాబోలా. సో అణువు కన్నా చిన్నవాడు, బ్రహ్మాండం కన్నా పెద్దవాడు, అయినా రూపం ఉంది. అచింత్య రూపం. ఆ రూపం అదే కృష్ణుడే, ఫ్లూటే, కానీ అదే వ్యక్తి దీనికన్నా చిన్నగా ఉంటాడు, బ్రహ్మాండం కన్నా పెద్దగా ఉంటాడు ఒకేసారి. ఒకే వ్యక్తి ఒకేసారి రెండుసార్లు ఎలా? అసలు ఒక వ్యక్తి ఒకేసారి రెండు చోట్ల ఎలా ఉండగలడు? అవునా? అచింత్యం. మనకి అందనమాట. సో ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటా భగవంతుని యొక్క ఈ అచింత్య శక్తి, అప్పుడు రిలీజ్ చేయడం మొదలు పెడతాం, ఆస్వాదించడం మొదలు పెడతాం. ఆదిత్య వర్ణం, ఆయన సూర్యుడిలాగా ప్రకాశంగా ఉంటాడు. తమస పరస్తాత్, అలాగే తమానికి పైన ట్రాన్స్జెండర్ దివ్యమైన వాడు. సో ఈ విధంగా భగవంతుని మనం ఆలోచించుకోవాలి. ఆలోచించే రూపం ఒకటి ఉంది, కానీ రూపం ఉన్నంత మాత్రమే సరికాదు. ఎటువంటి రూపము?
అన్ని తెలిసినవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్నిటికన్నా చిన్నవాడు, అన్నిటికన్నా పెద్దవాడు, అందరికీ దగ్గరైన వాడు, అందరికీ దూరమైన వాడు. అన్నిటికన్నా దగ్గరైన వాడు, అన్నిటికీ దూరమైన వాడు, అన్నిటికన్నా దూరమైన వాడు. అందరికీ శ్రేయభిలాషి. సో ఈ విధంగా భగవంతుని ఆలోచించుకోవాలి, మనం ఆలోచించడం. సో ఇలా ఆలోచించేప్పుడు ఏంటి, మన లాజిక్స్ అన్ని ఫెయిల్ అవుతాయి అనమాట. ఓకే కదా, మీ జేబులో 10 రూపాయలు ఉన్నాయి, తీసిచ్చారు, అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ 10 రూపాయలు ఉండదు కదా. కానీ భగవంతుడు ఇక్కడ నుంచి తీసి మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడే ఉంటాడు. సో ఎలా, అదే అచింత్య, అచింత్య రూపం. సో కేవలం భక్తులు మాత్రం దీన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకని, భక్తులు ఆయన యొక్క అచింత్య తత్వాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. మిగతా వాళ్ళు ఆనందంగా స్వీకరించరు. ఎందుకని, వాళ్ళకన్నా ఎవరు స్పెషల్గా ఉంటే ఇష్టం ఉండదు. అది విషయం. और लोग क्यों नहीं एक्सेप्ट करता है कि क्योंकि they don't like anybody having something special than him than them. కానీ భక్తులు ఏంటి, వాళ్ళకన్నా స్పెషల్ గా భగవంతుడు అంటే దే సెలబ్రేట్ అను. జన్మాష్టమి, రథయాత్ర, సంకీర్తన ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఇవన్నీ భగవంతుడి యొక్క అచింత్యమైనటువంటి గుణాలన్నింటినీ భక్తులైన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. భక్తులు కాని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అందువల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అందువలన భక్త్యా మాం అభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః. నేను ఉన్నది ఉన్నట్టుగా కేవలం భక్తులు మాత్రం అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది అనమాట. కాబట్టి భగవంతుడు ఎంత స్పెషల్ అయినా సరే అంగీకరించగలరు, దాన్ని ఆస్వాదించగలరు. అందువలన భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోగలరు. సో అది మన యొక్క ప్రోగ్రామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ప్రశ్న ఉన్నాయి? నీకేం ప్రశ్న రాలేదా? డివోటీ అందుకే ప్రశ్న అంత హ్యాపీ. గురుజీ గురుజీ చెప్పండి. చదువుతున్నాం మహారాజ్. చెప్పండి మహారాజ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనము అన్ని అన్ని చూస్తున్నాము కానీ ఏం రియలైజేషన్ మనకి లేదు. ఎందుకు అట్లా? మనం శబాలు చూస్తున్నాము, వినపట్లేదు. భోగాలు చూస్తున్నాము, మొదట్లో కానీ వినపడింది, తర్వాత వినపట్ల. ఎందుకు అవుతారు? ప్రభు కొంచెం సౌండ్ పెంచండి. ఇదే ప్రభు మళ్ళీ చెప్పండి. వినిపిస్తుందా? మహారాజ్ చెప్పండి, మళ్ళీ అడగండి. నేను మహారాజ్ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. సరే, మనము సొసైటీలో మహారాజ్, హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. మహారాజ్, మనము ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే భగవంతుడే సర్వేశం అన్నది చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంది. ఎందుకంటే సొసైటీలో అన్ని మనం చూస్తున్నాము, డిసీజ్ పర్సన్ చూస్తున్నాము, మన సిట్యువేషన్స్ కోపప్ చేసిన సిట్యువేషన్స్ ని చూస్తున్నాము, అన్ని రకాలైన క్యాలమిటీస్ ని చూస్తున్నాము. అయినా కూడా మనం ఎందుకు ఆ భగవంతుడి మీద ఎందుకు మనకు అంత స్ట్రాంగ్ కాన్షియస్ అనేది ఎందుకు రావట్లేదు? భక్తి చేయాలి ఎందుకు స్ట్రాంగ్ గా రావట్లేదు అంటారా? అవును. ఎందుకంటే మనకి వేరే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అందులో మనం బాగా అలవాటు పడ్డాం ఎంజాయ్మెంట్స్ కి, వాటిని వదలటం కష్టం. సో భక్తుల సాంగత్యంలో ఉంటే మెల్లిగా ఆ రుచి వస్తుంది అనమాట. ఆ రుచి రావటమే భక్తి యొక్క ఏమంటారు, భక్తి మనకి పెరుగుతుంది అనే దానికి నిదర్శనం ఏంటంటే భగవంతుడి గురించి వినాలి అనే ఆసక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట.
సో అలా పెరగాలంటే మనకన్నా ఆసక్తిగా ఉండేవాళ్ళతో మనం సహవాసం చేయాలి, వాళ్ళతో సాంగత్యం చేయాలి. మనం ఎవరితో సాంగత్యం చేస్తే మన మనస్తత్వం కూడా అలానే అవుతుంది అనమాట, అన్ని తెలిసినప్పటికీ కూడా. ఎందుకంటే కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ, కామము క్రోధము మెయిన్. మన కామం వల్ల తెలిసినా గానీ మనం మర్చిపోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో అందువల్ల సాధన భక్తిని భగవంతుడంటే ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళతోటి మనం సాంగత్యం చేసి వాళ్ళ సాంగత్యంలో భక్తిని పెంపొందించుకోవాలి. అందువల్ల మనం ఎవరితో ఎక్కువగా ఉంటున్నాం మనం జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్, చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. షార్ట్ గా చెప్పారు కానీ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ హరే వెరీ మచ్ కృష్ణ. మహారాజ్. హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి, ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఉమ్, మరి ఈ రాముడు కృష్ణుడు ఈ కన్ఫ్యూజన్ ఏంది నాకు అంటే, ఉమ్, కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామిని కొలవాలంటారు కదా. ఉమ్. మరి ఇప్పుడు ఈ కృష్ణుడు రాముడు వెంకటేశ్వరుడు ఎవరిని కొలిస్తే ఏమి ఫలితం అనేది నాకు కొంచెం అంటే కన్ఫ్యూజన్ లో. ఉమ్. ముగ్గురు ఒక్కరే స్వామి, ముగ్గురు వేరు వేరు కాదు. ఆ, ఉమ్. ఓకే ఇప్పుడు ఎలా ఓకే. ఉందంటే మీరు అడిగిన అంటే ప్రశ్న ఊరికే ఉదాహరణకి చెప్పడానికి. ఆ, ఉమ్, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలనా, ఆ, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కలవాలనా, లేకపోతే అధికార శాసన సభాపక్ష నాయకుడిని కలవాలనా? ముగ్గురు ఒకరు ముగ్గురు ఒకరు. ముగ్గురు ఒకళ్ళే. అది విషయం. అయితే ఇప్పుడు సో ఈ వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఒకే వ్యక్తి. ఆ, ఉమ్, కాబట్టి ఎవరిని ఉమ్. కొలిసినా ఒకటేనా స్వామి? ఒకటే ఒకటే. ఆహా. మంచి మంచి డౌట్ తీర్చారు. ఎందుకంటే చాలా మంది అదే ఇట్లా అంటుంటారు కదా. ఆ, ఉమ్. నా- అద్వైతం నాకు అచ్యుతం అనాదిం అనంత రూపం. ఆ, భగవంతుడు ఒకేసారి రెండు రూపాల్లో ఉండగలడు, అది ఆయన గొప్పతనం. ఆ, ఒకేసారి రెండు చోట్ల ఉండగలడు, రెండు చోట్ల వేరే రూపాల్లో ఉండగలడు, ఉమ్. మళ్ళీ ఒకే చోట రెండు రూపాల్లో ఉండగలడు. మళ్ళీ రాముడు కృష్ణుడు ఇలా పక్క పక్కన చేతులు వేసుకోవచ్చు ఇలాగ. మన మతిపోద్ది అనమాట. ఒకే వ్యక్తి తన మీద రెండు వాళ్ళే కృష్ణ బలరాం. కృష్ణ బలరాం యాక్చువల్ గా ఒకే వ్యక్తి. ఆ, అర్థమైందా? ఆ, కృష్ణుడు బలరాము ఇద్దరు ఒకళ్ళే, కానీ మనకి ఇద్దరులాగా యాక్ట్ చేస్తారు. అర్థమైందా? ఆ. మరి సో స్వామి, ఇప్పుడు శివుడు అదే. శివుడు శివ ఉమ్, శివుడు అంటారు కదా, మరి శివభక్తి కూడా చాలా ముక్తిదాయకం అంటారు. మరి అదేమి? శివభక్తి కూడా చేయొచ్చు, కాకపోతే శివుడు విష్ణు ఒకళ్ళు కాదు, వాళ్ళిద్దరు వేరు వేరు. అది కాదు స్వామి, ఉమ్, విష్ణువు కూడా శివుడిని తలుస్తారు, అదే శివుడు కూడా విష్ణువుని తలుస్తారని అంటారు. అవును అంటారు. ఉమ్. సో తేడా మరి ప్రాబ్లం ఉంది అందులో. ఆయన చేయకూడదా? అట్లా కాదు. శివుడు తలవకూడదా మా కృష్ణుని? మా- మా దగ్గర నీకు ప్రాబ్లం గా ఉందా? మా మా దగ్గర ఆగా ఒక అయ్యగారు ఉన్నారు. ఆయన ఉమ్, మహాపండితుడు. ఆయన ఉమ్. శివుడు కొలవకూడదు అని అంటుంటాడు. రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయుడు. కొలవకూడదని ఏం లేదు, ఎవరికి ఇచ్చేది ఆ, గౌరవం మనం ఇవ్వచ్చు. ఆ, అర్థమైందా? మనకంటే పెద్దవాళ్ళకి అందరికి మనం గౌరవం ఇవ్వాలి. అదే కానీ ఇప్పుడు మన శివకేశవులు సమానం అంటారు. మరి ఈ సమాజంలో అటువంటిది కొంచెం కొంచెం వెళ్తే అనిపిస్తుంది. దీని మీద మీ ఆ, అభిప్రాయం? అది వేరే టాపిక్. అందువల్ల ఎందుకంటే భగవద్గీత కదా, మనకి భగవద్గీత చదివితేనే అన్ని క్లియర్ గా ఉంటాయి. ఆ, సో ఆ, మన వైదిక గ్రంథాలన్నిటికీ సారం భగవద్గీత. ఆ, సో భగవద్గీత చదివితే ఇవన్నీ క్లియర్ గా ఉంటాయి. సో అదే కానీ మరి మీ దృష్టిలో శివుడు కేశవుడు సమానమా కాదా? మనం పద్మ పురాణంలో
మన ఆ, హరినామ జపానికి కొన్ని అపరాధాలు ఉన్నాయి. ఆ, 10 అపరాధాలు. అందులో ఒక అపరాధం ఏంటంటే ఉమ్, విష్ణు యొక్క నామాలకి ఆ, వేరే దేవతలు ఆ? ఇంక్లూడింగ్ శివుడు, బ్రహ్మ వాళ్ళ పేర్లు విష్ణు పేరుకు సమానం అనుకోవడం అదొక ఎవరు? అపరాధం. అదొక అపరాధం. అలా అనుకోవడం, ఈక్వల్ గా అనుకోవడం అపరాధం. ఎత్తే మాట స్వామి. పద్మపురాణంలో 10 అపరాధాలు ఉన్నాయి. ఆ, హరినామ జపం చేసేటప్పుడు ఆ, మనం చేయకూడని అపరాధాలు. ఒకటి ఏంటంటే శ్రీకృష్ణుడు లేదా హరినామాలతోటి ఆ, వేరే దేవతల నామాలు సరిసమానం అనుకోవడం. అనుకోరా? అనుకుంటే అపరాధం. సమానం ఓహో, అనుకుంటే అపరాధం. ఓహో, అది శాస్త్రం ఓ, చెప్తుంది. ఆ, ఉమ్. ఇది ఇంతటితో ఆపుదాం ఈ డిస్కషన్. ఆ, సరే హరే స్వామి. కృష్ణ. ఈ రోజుకి ఎంతవరకు? హరే కృష్ణ. హరే. ఇంకా ఏమైనా వేరే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా సరే, ఈ క్లాస్లో అయినా వేరే అయినా కొత్తగా వచ్చారు మీరు. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. రామ్ లక్ష్మణ హనుమాన్. మహారాజ్, ఇప్పుడు కృష్ణుడు గురు శుద్ధ భక్తుడు అన్ని చోట్ల ఉన్నారు కదా. కృష్ణుడు ప్యూర్ డివోటీ అంటే శుద్ధ భక్తుడు అన్ని చోట్ల ఉంటారని ఉంది. కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు అన్ని చోట్ల ఉంటారనుందా? అంటే జస్ట్ లైక్ ప్రభుపాద్ గారును కృష్ణుడు అన్ని చోట్ల ఉంటారు కదా. ప్రభుపాద్ దగ్గరికి వెళ్తాం, తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్తాం కదా. అది ఓకే, కానీ శుద్ధ భక్తులు అన్ని చోట్ల ఉన్నారు ఎక్కడ ఉంది? ఆయన సర్వాంతర్యం కాదు. అంటే శుద్ధ భక్తుడు భక్తుడిని కొలుస్తాం సర్వాంతర్యామి కదా. కాదు. అంటే కృష్ణుడి గురించి ఆయన ద్వారానే కదా తెలుసుకున్నాం. ఆయన ద్వారా తెలుసుకున్నావు, కానీ ఆయన కృష్ణుడు కాదు. కృష్ణుడు కాదు, కానీ అన్ని చోట్ల ఉన్నారు. జీవుడు మాత్రం మనం ఒక చోటే ఉంటాం కదా, వేరే చోట ఉండలేం కదా. శుద్ధ భక్తులు కూడా ఉండేది ఒకసాటే. అయితే కృష్ణుడు అన్ని చోట్ల ఉండగలడు. అవును, అందరి గురించి ఆయనకి తెలుసు. అవును. సో మరి మనం ఏమి అంటే మన కన్ఫెషన్ ఏమైనా ఉంటే కృష్ణుడికి చెప్పుకుంటే చాలు కదా. కృష్ణుడికి చెప్పుకుంటే అసలు కన్ఫెషన్ అంటే- సిస్టమ్ లేదే మన దాంట్లో. అంటే ఏంటి మీరు అలా వేరే చోటికి కాదు. ఎక్కడికైనా ఎడతారేంటి? అంటే కృష్ణుడికి తెలియంది ఏమీ లేదు. ఓకే, సో మనకి కానీ మాత్రం అన్ని తెలియవు కదా. అవును, సో అప్పుడు మనం కృష్ణుడు దగ్గర, కృష్ణ భక్తుల దగ్గర తెలియనట్టుగానే ఉంటే మంచిది కదా. అవును. ఓకే, అది ఆ వినయం పెంచుకోవటమే జ్ఞానం వినిపించుకోవాలి. అనుకుంటున్నాను. జ్ఞానం. ఓకే మహారాజ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ నుంచి ఏం ప్రశ్నలు రాలేదు ఈరోజు. ఇక్కడ నుంచి. హరే కృష్ణ. నవనీత్ కృష్ణ క్వశ్చన్ నాట్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏదో వచ్చి ఉంటాయి కదా. ఏవో ప్రశ్న ఇక్కడ కూడా రాలేదు, ఇక్కడ ప్రశ్న కూడా ఏదో వచ్చి ఉంటుంది ప్రశ్న. చెప్పట్లేదు కొంచెం. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ రోజుకి ముగించేద్దామా? అయితే ప్రతిరోజు స్వామి ఉదయం 4 గంటల నుంచి ఎన్ని గంటల వరకు స్వామి? హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. చిన్న ప్రశ్న. చెప్పండి. మహారాజ్, ఇది కృష్ణుని గురించి మనము అంటే కృష్ణుని గురించి పూర్తిగా మనకు తెలియదు కదా. కృష్ణుడి నుంచి మనకు పూర్తి తెలియదు. కరెక్ట్. ప్లస్ మనం కృష్ణుని గురించి అంటే కృష్ణుడి గురించి మనకు పూర్తి తెలియదు. అవును, కరెక్ట్. పూర్తిగా తర్వాత తెలియదు. కృష్ణుని గురించి మనం ఏం అంచనా వేయలేము కదా, అంటే ఏంటిది అది. అవును. అయితే మహారాజ్, ఇప్పుడు మనము అంటే భక్తి చేయాలి, కృష్ణుని గురించి తెలుసుకోవాలి, భక్తిలో అభివృద్ధి చెందాలి, ప్రోగ్రెస్ చేయాలి అట్లా అని చాలా కోరిక ఉంటుంది. అంటే తెలుసుకోవాలి అంటే మనము లెక్చర్స్ వినడం, ఇది భక్తి ఇవన్నీ ప్రాసెస్, ఇవన్నీ మంగళారతి జపం చేయడము, లెక్చర్స్ వినడము, గ్రంథాలు చదవడం, ఇవన్నీ చేస్తే కృష్ణుని గురించి ఏదో
కొద్దిగా తెలుస్తుందా? ఎంతవరకు మనం తెలుసుకోగలుగుతాం? అది ప్రశ్న మహారాజ్. ఓకే. ప్రశ్న అంటే మనం ఏంటంటే మనం భక్తి చేస్తూ ఉంటే ఎంత కృష్ణుడిని మనకు అర్జున్ తెలుసుకోగలం? చెప్పాడు కదా! మనం కృష్ణుడిని ఎంత తెలుసుకోగలం? ఎంతవరకు తెలుసుకోగలం? ఆ! సో, దీనికి మన ఆచార్యులు ఏం చెప్పారంటే, అత శ్రీకృష్ణ నామాది న భవేత్ గ్రాహ్యం ఇంద్రియై. సేవోన్ముఖో హి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురతి యదా. సో, మనకు మనంగా కృష్ణుడు చిక్కడు మనకి. కానీ ఎప్పుడైతే మనం సేవోన్ముఖులవుతామో జిహ్వాదౌ. సేవోన్ముఖో హి జిహ్వాదౌ. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? నాలుక నుంచి. నాలుక పనులేంటి? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఇంకో సేవేంటి? మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవే. ఆ? ఇంకా ఇంకోటేంటి? మాట్లాడటం, కృష్ణుడి గురించి మాట్లాడటం. సో సేవోన్ముఖోహి, మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి సేవోన్ముఖులు అవుతామో నాలుగుతో మొదలుపెట్టి స్వయం ఏవ స్ఫురతి కదా, అప్పుడు కృష్ణుడు తనను తాను మనకి స్ఫురతి కదా, మనకు స్ఫురిస్తాడు. కృష్ణుడు తనకు తాను రివీల్ చేసుకోగలడు అనమాట మనకి. ఓన్లీ కృష్ణుడు తనకు తాను రివీల్ చేస్తేనే మనకి అర్థం అవుతుంది, అంతు చిక్కుతాడు, లేకపోతే మనకి అంతు చిక్కుతాం. సో మనం ఎంత సేవ చేస్తూ ఉంటే భగవంతుడు మనకు అంత అర్థమవుతూ ఉంటాడు. సో ఇదేంటంటే ఇన్ఫినిట్ ప్రాసెస్, ఆనందాంబుది వరదనం. సో మీరు సేవ చేస్తూ ఉంటారు, ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు. ఇంకది ఏంటంటే సైకిల్ అనమాట, ఆనందాంబుది వరదనం. చిలికి చిలికి గాలి వాళ్ళు అవుతుంటారు చూసారా, అలాగా మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటే బాగా వాయుగుండం లాగా అవుతుంది అనమాట. అల్పపీడనం కాస్త వాయుగుండంలా మొదలై తుఫాన్ అవుతుంది అనమాట. ఆనందం. ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయం ఏవ స్ఫురతి కదా, ఆయనకి ఆయన మనకి స్ఫురిస్తే గాని మనం ఆయన గురించి తెలుసుకోలేం. సో భక్తి మా ద్వారా మాత్రమే మనం భగవంతుని తెలుసుకోగలం. హరే కృష్ణ. మహారాజ్, హరే కృష్ణ. నేను చిన్నప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని నేర్చుకున్నాము. అది ఇప్పుడు అట్లా చెప్పినా లేదా ఫస్టే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న రెండు ఒకటేనా? అట్లా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రెండు ఒకటేనండి. కాకపోతే చైతన్య మహాప్రభు గారు మన వేదాల్లో ఉన్నది హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అవును ప్రభు. సో చైతన్య మహాప్రభు గారు ఇది సంకీర్తనం చేస్తున్నప్పుడు ఆ, కొంతమంది అబ్జెక్ట్ చేశారనమాట, ఆ. వేదాల్లో ఉన్నది అందరికి వినిపించకూడదు అని. అప్పుడు చైతన్య మహాప్రభు గారు సరే మీ మంత్రం మీ దగ్గర వినిపించుకోని చెప్పి ఆయన కొంచెం 10 కిందకి పైన పెట్టారు అనమాట. సో దీనివల్ల అంతే. ఏంటి, ఎవరికి అభ్యంతరం ఉండదు, అందరూ చేయొచ్చు. ఆహా. సో మన సంప్రదాయంలో, గౌడీ వైష్ణవ ఆ. సంప్రదాయంలో మనం ఆ? మంత్రం ఇలా చదువుతాం. ఆహా. సో అదే మనం ఈ నాకు సంప్రదాయం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇలా చేస్తాను. అదే నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది. అదే ఇంతకుముందు చిన్నప్పటి సో ఈ అంటే రోజు క్లియర్ అయిపోయింది కదా. అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ మహారాజ్. ఇంకో చిన్న ప్రశ్న. ఉమ్. మహారాజ్, మనము జపం చేయాలనుకుంటాం, ఎంతో సేవ చేయాలనుకుంటాం, సాధువుల సాంగత్యం కూడా తీసుకోవాలని చాలా కోరిక ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అంటే జపం బలవంతంగా చేయాల్సి వస్తుంది మహారాజ్. అంటే ఆ, ఆ, ఎక్కువ రౌండ్స్ చేయలేకపోతాము. సేవ కూడా ఆ, అంటే అంత అంటే అంటే సేవ కూడా పూర్తిగా చేయలేము అంత భావన వస్తది. ఈ ప్రశ్న ఇంకోటి మీరు ఆల్రెడీ సాధు పోయిన సాంగత్యం. వారం అడిగినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇదే ప్రశ్న అదే పోయిన వారం అడిగాను. అడిగినట్టు. అడిగాను. మళ్ళీ అదే. భక్తుల మళ్ళీ సాంగత్యం కూడా తీసుకోవాలని ఉంటది. అది ఎందుకు మహారాజ్? అంటే కారణం అలా మంచిదేగా తీసుకోవాలంటే. ఆకలి అయితే ఆరోగ్యంగా ఉన్నట్టు మాతాజీ. ఆకలి లేకపోతే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అనమాట. మీకు ఇలాగూ చాంటింగ్ చేయాలని, సేవ చేయాలని, భక్తి సాంగత్యం చేయాలని మీకు ఆ ఆకలిగా ఉంటే అది మీకు ఆధ్యాత్మికంగా మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు అనమాట. అది లేకపోతే లేని వాళ్ళు లేని వాళ్ళు ఆదుర్ద పడాలి, ఉన్నవాళ్ళు కదా ఆదుర్ద పడాలి. లేని వాళ్ళు టెన్షన్ పడాలి. మీరు ఎందుకు టెన్షన్ పడేది? మీరు ఆకలి అయితే ఆరోగ్యం ఉన్నట్టు అనమాట. ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి మనం ఆహారం, దొరికినంత తీసుకోవడం. హరే కృష్ణ.
మహారాజ్ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ కలవాలి? మన సుందరానంద ప్రభుజీ మెసేజ్ పెట్టారు, చూడలేదా మీరు? సుందరానంద ప్రభుజీ వెళ్తే టచ్ లో ఉండండి, కలవచ్చు ఈసారి. హైదరాబాదా స్వామి? ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ అని ఉన్నాం, కాకపోతే అయిపోయింది ఈ రోజు లాస్ట్ రోజు ఇంకా. అయ్యో. సో ఈసారి మీరు గట్టిగా పట్టుకోండి సుందరానంద ప్రభుజీని కానీ వేరే డివోటీస్ ని. మీరు ఈసారి రాగానే మీతో చెప్పేట్టుగా. హరే కృష్ణ. ఏం పేరు మీ పేరు? నరసింహ, తాడిచెట్టి నరసింహ. తాడిచెట్టి నరసింహ. ఎక్కడ ఉంటారు మీరు? ఏరియా? నల్గొండలో ఉంటాను. నల్గొండ. ఓకే ఓకే. అయితే నల్గొండ డివోటీస్ ని పట్టుకోండి. అక్కడ మన పరమహంస ప్రభుజీ, అశోక్ ప్రభుజీ వీళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకోండి. రాగానే చెప్పమని వెంటనే. అశోక్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఇవి మీ కోట అయిపోయింది ఈ రోజుకి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీమద్ భగవద్గీత కీ జయ.